తెలంగాణ మన జరిగినటువంటి మన లక్ష డప్పులు వేల గొంతులు అనేటువంటి కార్యక్రమంలో నేను పాడిన పాట, తీన్మార్ మల్లన్నకు బీసీ గర్జనకు కూడా నేను గంగా చెల్లె పాడిన పాటలు విని వేపూరు సోమన్నకి వరంగల్ సీనన్నకు కూడా ఫోన్ చేసి ఆ అమ్మాయి పాడిన నా పాట ఎవరు అంటే ఇట్లా నాకు పరిచయం ఉన్నా కూడా అన్న వాళ్ళని మళ్ళీ అడిగితే ఇట్లా నల్గొండ మల్లిక పాడింది అనగానే ఏం పాడిందిరా పోరి శివంగిరా నల్గొండ శివంగి అని చెప్పేసి అంత మంచి బిరుదిచ్చినటువంటి అందశ్రీ గారి పాట లేరు అనేది అయితే జీర్ణించుకోలేకపోతున్నాం. అదే తను మాట్లాడిన గంట సేపు సోమన్న వరంగల్ సీనన్నలతో మాట్లాడిన తర్వాత బీసీ గర్జనకు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ సభలో కూడా నన్ను అట్లనే ఇన్వైట్ చేసి మల్లిక నల్గొండ శివంగి వచ్చిందని చెప్పేసి అన్నవాళ్ళు సంతోషంగా హ్యాపీగా నీ గురించే చాలాసేపు మాట్లాడిండమ్మా అని చెప్పేసి అన్నవాళ్ళు మాట్లాడడం జరిగింది. నేను కూడా మా నెకరికల్కి వచ్చినప్పుడు ఆ సార్తో నేను ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చొని మాట్లాడినప్పుడు, సార్ ఇట్లా ఆడపిల్లల గురించి బయటికి వెళ్ళి ధైర్యంగా బతనేమో ఇది తెగిడిచిందని ఎన్నో మాట్లాంటారు, అదే లోపల ఉంటేనేమో ఇది నల్లిది అది అని చెప్పేసి ఏదో ఆడపిల్లని ఏదో రకంగా హింసిస్తారు, వాళ్ళ మీద ఒక మంచి పాట రాయండి సార్ అని చెప్పేసి నేను అడగడం జరిగింది. తను నా కాంచి వెళ్ళిపోయిన తర్వాత 2 డేస్కి 1 డేకి నాకు కాల్ చేసి అమ్మ 70 లైన్లు రాసిన ఒకసారి పల్లవిని అని చెప్పేసి నాకు ఆ పాట వినిపించడం జరిగింది. మహిళల మీద అంత గొప్ప వ్యక్తి ఎప్పుడు ఇంకా బయటికి రాలేదు. 70 లైన్లు రాసిన ఇంకా 30 లైన్లు ఉన్నాయి అమ్మ, 100 లైన్లతో ఆ పాట వస్తుంది అని చెప్పేసి చెప్పిండు. అది పాడి కూడా వినిపించిండు. 3 months ఏమవుతుంది. ఇక ఆ తర్వాత నేను 4-5 రోజుల నుంచి సార్తో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నా కానీ ఎందుకు మర్చిపోయినట్టు అయింది. సార్కి ఎప్పుడు ఫోన్ చేయలేదు. సార్ చాలా గొప్ప కవి, తెలంగాణ రాష్ట్రానికి అన్న మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, 100కో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఇంత మంచి పాటలు మాకు ఇచ్చినటువంటి అందశ్రీ గారికి మేము మనస్ఫూర్తిగా వాళ్ళ ఆత్మశాంతి కలగాలని మా కళాకారులందరి తరపున మేము కోరుకుంటున్నాం.